ఉద్యోగుల యొక్క సమస్య. ఉమ్, నిజానికి ఈ మూడిట్లో ఏది టచ్ చేసినా 100 కోట్లే అవును. ఉమ్, ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బంది. ఈ ఉమ్, టైంలో ప్రభుత్వం ఏం చేయాలి? ఉమ్, చంద్రబాబు మార్క్ అంటే ఏం చేస్తుంటాడంటే నాకు తెలిసి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో సిపిఎస్ రద్దు చేసి ఉమ్, జిపిఎస్ తీసుకొచ్చాడు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఉన్నంతలో ది బెస్ట్ అది. ఉమ్, చంద్రబాబు గారు వ్యూహాత్మకం కూడా అట కానిచ్చేసినాడు, అంటే అధికార సంతకం పెట్టి పంపించేసినాడు. ఉమ్, నిజంగా జరిగిపోయింటే అడిగి అయిపోయినాయి, ముందు కొన్ని రోజులు తిట్టుకుంటారు వదిలిపోయింటారు. ఉమ్, ఈ కొన్ని పత్రికలు ఆయన కోసమే పనిచేస్తున్న పత్రికలు ఇంకా జగన్ అధికారులు ఉన్నారు, అవును. లేకపోతే జీపీఎస్ ని కంటిన్యూ చేయాలని చెప్పారు. లేకపోతే ఆ జీపీఎస్ ని వెనక్కి తీసుకున్నారు. అవును. ఇప్పుడు ఏంటి తెలుసా అశోక్ గారు, ఉమ్, ఉద్యోగస్తులు ఏమంటారు? సరే నువ్వేదో ఇయ్యి అంటారు, అంతే కదా. అది వద్దన్నావు కదా, నీదేంటి ఇయ్యి అంటారు. యాడిచ్చేది? ఉమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వలేడు, సిపిఎస్ కొనసాగించలేడు, ఉమ్, జీపీఎస్ తీసుకొస్తే మళ్ళీ అది రద్దు చేసి మళ్ళీ కొత్త ఏది నువ్వు ఇచ్చేది అంటారు. అవును. కాబట్టి జరిగిపోయేదాన్ని ఆ మీడియా చేసిన వ్యవహార శైలి వల్ల మళ్ళీ మొదలు తెచ్చుకున్నాడు. ఓకే. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిషన్ వేశాడు. ఉమ్, పిఆర్సీ కమిషన్ కాల పరిమితి ఉండదు అశోక్ గారు, ఉమ్, అది ఎప్పుడైనా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అప్పుడు వస్తుంది. ఉమ్, వాళ్ళు ఇచ్చింది మనం ఇవ్వాలని రూల్ కూడా ఏం లేదు. దాన్ని రావడం ఇంకా జగన్ కమిషన్ అని అన్నారు, రద్దు చేసేసినాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఎట్టా పిఆర్సీ కమిషన్ రద్దు చేసినావు కాబట్టి ఇంకా మళ్ళీ పిఆర్సీ కమిషన్ వేసి అది రిపోర్ట్ ఇచ్చేసరికి 2-3 ఏళ్ళు పడుతుంది, అందులోపల ఐఆర్ అంటున్నారు. ఉమ్, ఐఆర్ ఇస్తే నెలకు 1000 కోట్లు ఉమ్, ఐఆర్ ఇస్తే. కాబట్టి ఇప్పుడు అదే పిఆర్సీ కొనసాగుంటే 1 year తర్వాత రిపోర్ట్ తీసుకొని ప్రశాంతంగా చేసుకోవచ్చుగా. ఉమ్, దాన్ని రద్దు చేస్తుంది. ఓకే. రెండోది డిఏ ఇవ్వలేవు. అంటే ఒకదానికి కాంప్లికేట్ చేసుకుని ఉద్యోగస్తులందరినీ ఉమ్, రేపు వాళ్ళు 1 year ఉంటారు, ప్రజలకి కొంత ఓపిక ఉంటుంది. ఉద్యోగస్తులు 1 year వరకు శాంతంగా ఉంటారు, ఉమ్, తర్వాత స్టార్ట్ చేస్తారు. ఓకే. రేపు 1 year తర్వాత మా డిఏ ఏంటి, మా పిఆర్సీ చేస్తా, పిఆర్సీ చేయలేదు కాబట్టి ఐఆర్ ఉమ్, లేదా గోల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు వద్దన్నారుగా, జీపీఎస్ ఆయన అన్నాడు, దానికన్నా మెరుగ్గా ఏమి ఇస్తారు ఇవ్వనంటారు. ఉమ్, ఇవన్నీ మెడకు చుట్టుకుంటే ఉద్యోగస్తులు వస్తాయి రేపు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధ్యాయులతో ముందు ఉన్నటువంటి గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఉమ్, తెలుగుదేశం ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, ఉత్తరాంధ్రలో అనుకుంటా టీచర్ ఒకటి, అవును. అవును. వీటిలో జరిగే ఎన్నికల్లో ఫెయిర్ గా జరిగితే తెలుగుదేశం ఓడిపోయే అవకాశం ఉంది. ఫెయిర్ గా జరిగితే అంటే ఇక్కడ వైసీపీ పోటీ చేయట్లేదుగా, దానికి పెద్ద ఇబ్బంది బలమైన ఏమి ఉండదు. అభ్యర్థులు, వైసీపీ కన్నా బలమైన అభ్యర్థున్నారు. లక్ష్మణరావు గారు బలమైన అభ్యర్థి, గుంటూరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ 2 సార్లు గెలిచాడు, ఉమ్, మంచి పేరున్న వ్యక్తి. కాబట్టి బలమైన అభ్యర్థులు ఉన్నారు, కానీ వాళ్ళకి బలమైన మజల్ పవర్ లేదు. అంటే పోలింగ్ బూత్లు గొడవ చేయడం, తెలుగుదేశం ఏదైనా ఫిజికల్ గొడవ చేస్తే ఎదుర్కొనే శక్తి లేదు. కానీ ఉమ్, మెంటల్ పవర్, నైతిక పవర్ బాగున్న వాళ్ళే. ఓకే. కానీ 2 సమస్యలు ఉన్నాయి. అన్ని ప్రశాంతంగా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు 1.5 year క్రితం ఎన్నికలు జరిగి ఓడిపోతే ఉమ్, దాని ప్రభావం ఏం పడింది మనం చూసినాం. అవును. గ్రాడ్యుయేట్ టీచర్స్ అవును. ఇంట్లో ఉమ్, 4 ఏళ్లకు ముందే ఓడిపోతే ఎంత డిఫెక్ట్ వెళ్ళిపోతుంది. చాలా. అలాగని ఓడిపోతామని భయంతో నానా గొడవ చేశాడు. ఇప్పుడు మున్సిపాలిటీలో గొడవ చేస్తున్నారు కదా, కార్పొరేషన్ మేయర్లు, ఇట్లా గొడవ చేశారు అనుకోండి, ఉమ్, టీచర్లు భయపడిపోతారు, ఉద్యోగస్తులు కదా, అవును. భయపడిపోయి కసి పెంచుకుంటారు. ఓకే. రేపు జరిగేది ఒక ఘటన జరగని. ఇప్పుడు తిరుపతి మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలోనే ఎక్కువ గొడవ జరిగింది, ఉమ్, కానీ రాష్ట్రం అంతా ఏం చర్చ జరిగింది? అయ్యో ఇంత అన్యాయం అన్నది. ఈరోజు ఉమ్, తునిలో జరిగింది, రాష్ట్రం అంతా గొడవ, అది చిన్న విషయం. అవును. అట్లే ఈ మొత్తం ఎన్నికల్లో 1-2 చోట్ల జరగరాని ఘటనలు జరిగిపోతే ఉమ్, వీళ్ళు దౌర్జన్యం చేసి గెలిచినారు అని ఆ ఉద్యోగ ఉపాధ్యాయులు శత్రువులు అయిపోతారు. గెలిస్తే ఒక సమస్య, ఓడిపోతే ఇంకో సమస్య. ఉమ్, ఎందుకు భయపడుతున్నారు? ఉపాధ్యాయ ఉద్యోగులకి ఇది రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతే రేపు 4 ఏళ్ళు ఎట్లా ఎగాలి? ఓకే. కాబట్టి ఇవన్నీ కొని తెచ్చుకున్న సమస్యలేగా. ఉమ్, ఇంకా చంద్రబాబు మార్క్ రాజకీయం ఆడుంది. కాబట్టి అట్లాంటి కీలకమైన కొన్ని సెక్షన్స్ విగరస్ గా జగన్ ఓడిస్తామని ముందుకొచ్చిన వాళ్ళు గ్రామ సచివాలయ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. అవును. వాలంటీర్లు వాలంటీర్లు దూరం అయిపోయారు అందరూ. ఇట్లా కొన్ని నోరున్న సెక్షన్స్ దూరం చేసుకోవడం. ఇప్పుడు రాజకీయాలు కూడా రోజు వాళ్ళని కొట్టేస్తాం, వీళ్ళని కొట్టేస్తాం, కొట్టేది కొట్టుకోండి, ఉమ్, చట్ట ప్రకారం చేసుకోండి. ఉమ్, ఇప్పుడు వల్లభనేని అంశని అరెస్ట్ చేసినారు, ఉమ్, ఎస్ఐ కొట్టాడంట, ఉమ్, లోపల నీళ్లు తాగినారంట, అవును. బెదిరించారు. ఆ, ఏం చెప్తున్నారు మీరు? ఆ, అంటే రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్న దానికి ఆధారాలు లేవు. ఉమ్, ఇప్పుడు మీరే చెప్పేస్తున్నారు రఘురామ కృష్ణ నన్ను కొట్టాడానికి ఆధారాలు ఈ రోజుకి లేవు, ఏం జరుగుతుందో చూడాలి. ఉమ్, అంటే మీరు డైరెక్ట్ చెప్పేస్తున్నారు ఎస్ఐ కొట్టిందంట అని, ఉమ్. లోపల సినిమా చూపిస్తున్నారంట. మీడియానే చెప్తుంది. సాక్షి వాళ్ళు చెప్తే వీళ్ళు అట్టగా ఎట్లా చెప్తారు అనుకోవచ్చు. అవును. వాళ్ళే చెప్పిన తర్వాత నిజం అనుకుంటారు కదా. ఉమ్, ఆ యాడి దారి తీస్తుంది పరిణామాలు. ఓకే. కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్. ఖచ్చితంగా రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో
వాళ్ళు తీసుకుంటే మంచిది. అంటే ఇక్కడ జగన్ ట్రాప్ లో కూటమి సక్సెస్ఫుల్ గా పడిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే హామీలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న కక్షలకు సంబంధించి కావచ్చు, ప్రీ ప్లాన్డ్ గా జగన్మోహన్ రెడ్డి తన చుట్టూరు రాజకీయం మొదలు పెట్టుకోవడం, అంటే ఆయన చేయకుండానే కూటమిని తన చుట్టూ రాజకీయం చేసే విధంగా ఇంప్లీట్ చేశారనుకోవాలా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కన్నా తెలుగుదేశం బలహీనత ఉంది. ఇప్పుడు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ ఉచ్చేసి లాగితే అది జగన్ గారు ఉచ్చులో వీళ్ళు పడ్డారంటాం. ఉమ్, అంతే కదా. వీడు అవును. ఏదైనా ఒక అవును. పాయింట్ లాగి ఇప్పుడు వాళ్ళు లాగితే ఇప్పుడు గతంలో ప్రత్యేక హోదాలో లాగినాడు. అవునవును. అది అవును. మోడీ గారు పార్లమెంట్ లో చెప్పాడు జగన్ ఉచ్చులో పడ్డారు మీరు అని. ఉమ్, ఇట్లా చేస్తే ఇప్పుడు జగన్ గారు ప్లానే వేయలేదే, మనమే ఇచ్చేసాం ఆయన ప్లాన్లని. ఉమ్, కాబట్టి జగన్ గారు చుట్టూ నడుపుతూ ఉచ్చులో పడింది వాస్తవమే. ఉమ్, అది ఆయన క్రియేట్ చేసింది కాదు. ఆయన క్రియేట్ చేసుకుంటే ఒక రోజు అయిపోయింది. వీళ్ళు ఓకే. పంపిస్తున్నారు, ఉమ్, తిడతారు, ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఉమ్, ఇప్పుడు అసెంబ్లీకి కూడా రానన్నాడు. కంఫర్ట్ కదా, అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ ఏరే విషయాలు చర్చిస్తా ఉంటే ఆయన మర్చిపోతారు జనం. మర్చిపోరంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అసెంబ్లీలో రోజు జగన్ తప్పు 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 అనుకో, ఆయన రైట్ ఏదో బయట కూర్చొని చెప్తాడు. అసెంబ్లీకి రాకుండా కూడా అసెంబ్లీలో బయట బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు కదా. కొన్ని అవును. రోజులు పోతే ప్రజలు ఏమనుకుంటారంటే ఉమ్, అసెంబ్లీకి పోతే ఇంత సావధానంగా మాట్లాడే అవకాశం వస్తుందా, జగన్ కి రాదు కదా, ఉమ్, కాబట్టి జగన్ చేస్తున్నది కరెక్ట్ అనే అభిప్రాయంకి వస్తుంది ఒక రోజు పోతే. అవును. కాబట్టి ఉమ్, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ రాజకీయాలు చేయడం వల్ల ఆ పార్టీ ఖచ్చితంగా పెద్ద సప్రతి చేస్తుందని అనుకుంటున్నాను రాజకీయంగా. ఓకే.